హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్లో ఉండే క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే, ఒక వ్యక్తి 16 పండ్లను ₹24కు కొని 8 పండ్లు 18 చొప్పున అంటే ₹18 చొప్పున అమ్మిన అతనికి వచ్చినటువంటి లాభ శాతం ఎంత అన్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి వద్ద నుండి మొత్తం పండ్ల సంఖ్య ఇక్కడ మనకు 16 పండ్లు ఉన్నాయంట. సో దాని అతను కొన్నటువంటి వాళ్ళు ఎంత చెప్పండి, ఇక్కడ ₹24 అనమాట. అంటే 16 పండ్లు ₹24 కొన్నాడంట. తర్వాత మళ్ళీ చేసిన తర్వాత ఇక్కడ 8 పండ్లు ₹18 చొప్పున అమ్ముతాయి. చూడండి ఇక్కడ 16లో సగం ఎంత అయిపోయింది 8 కాబట్టి 8 పండ్లు అమ్మిన ధర ఎంత అయిపోయింది ఇక్కడ ₹18 అంట. మరి వాని వద్ద నుండి మొత్తం పండ్ల సంఖ్య ఎంత అయిపోయింది 16 కాబట్టి మరి 8 పండ్లు 18 అయితే 16 పండ్లు ఎంత అయిపోయింది 8కి డబల్ 16 కాబట్టి 18కి డబల్ ఎంత అయిపోయినప్పుడు ₹36 అవుతుంది అనమాట. కాబట్టి 8 పండ్లు ₹18 అమ్మితే 16 పండ్లు అమ్మినటువంటి ఎంత ₹36 అనమాట. అయితే లాభశాతం ఎంత అన్నాడంటే అర్థం ఇక్కడ లాభశాతం దేని మీద కనుక్కుంటాం మనము, కొన్న వేల పైన లాభశాతం కనుక్కుంటాం. కాబట్టి వాడు ఖర్చు పెట్టింది ఎంత అయిపోయింది ఇక్కడ ₹24 ఖర్చు పెట్టినాడు 16 పండ్ల కోసము. కానీ వానికి అమ్మితే వచ్చినంత అయిపోయింది ₹36 అనమాట. కాబట్టి వానికి వచ్చినటువంటి లాభం ఎంతంటే 36 మైనస్ 12 వచ్చిన విలువ ₹36 మైనస్ 24 ఇక్కడ అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ₹12 అనమాట. అంటే అతనికి వచ్చినటువంటి లాభం ఏంటంటే ₹12 అనమాట. మీకు తెలుసు లాభశాతం ఫార్ములా. లాభశాతం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, లాభం బై కొన్న వేల ఇంటూ 100 అనమాట. లాభము బై కొన్న వేల ఇంటూ 100 కాబట్టి మరి లాభం ఎంత అయిపోయింది 12 కాబట్టి 12 బై కొన్న వేల ఎంత అయిపోయింది అతని ₹24 అనమాట. ఇంటూ ఎంత అయిపోయింది ₹100. సింపుల్గా చూడండి ఇక్కడ 12 ఎకం 12 రెంట్ల 2 ఎకం 2 50 కాబట్టి అతనికి వచ్చినటువంటి లాభశాతం ఎంతంటే మనకు 50% అనమాట. కాబట్టి ఆ వ్యక్తికి వచ్చినటువంటి లాభశాతము 50%కి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే, కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా ₹556 అయినా ఆ సొమ్ము ఎంతనని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఎంతో కొంత సొమ్ము ఉందంటే మనం ఏమనుకుంటాం, ఆ సొమ్మును మనం పి అనుకుంటాం. కాబట్టి పి అంటే అసలు అనమాట. అంటే కొంత సొమ్ము అంటే పి అనుకుంటామంటే అసలు అనమాట. అది దానిపైన 10% వడ్డీ రేట్ అంటే మరి 10% అంటే వడ్డీ రేట్ అంటే ఎంత మీకు తెలుసు, ఆల్రెడీ 6తో తీసుకుంటాం కాబట్టి 6 కూడా మనకు 10% అనమాట. అంటే వడ్డీ రేటు 10% ఉంది. తర్వాత ఇక్కడ కాలం ఎంత అయిపోయింది, ఇక్కడ కాలం మనకు 2 సంవత్సరాలు, కాలం 2 సంవత్సరాలు కాబట్టి సాధారణ వడ్డీ ప్రకారం అయితే టీ తీసుకుంటాము, అదేవిధంగా చక్రవడ్డీ ప్రకారం అయితే ఎన్ తీసుకుంటాం కాబట్టి అది ఎన్కు సమానం 2కు సమానం అనమాట. అదేవిధంగా మనకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా ఎంత అయిపోయింది ఇక్కడ ₹556 అనమాట. అయితే పి యొక్క విలువ ఎంత అన్నట్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, మనకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ ఇచ్చినప్పుడు వాటి మధ్య 2 సంవత్సరాలు అనేటువంటిది వాటి మధ్య తేడా ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల సమయంలో అయ్యేటువంటి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడాకు సూత్రం ఏంటంటే చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా సూత్రం ఏంటంటే ఇక్కడ మనం కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే ఈ సూత్రం ఉపయోగిస్తాం మనము. పి ఇంటూ R/100² అనమాట. ఇక్కడ అంటే 2 సంవత్సరాలలో 6 వడ్డీ రేటు చొప్పున పి అనేటువంటి అసలు పైన మనం తీసుకున్నటువంటి ఆ యొక్క సొమ్ము పైన చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఈ సూత్రం అవుతుంది. అంటే ఇక్కడ పి ఇంటూ R/100² అనమాట. మరి మనకి ఎంత ఇచ్చింది చెప్పండి, ఇక్కడ చక్రవడ్డీ సాధారణ వడ్డీ మధ్య తేడా మనకి 556 కాబట్టి ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ ₹556 అనమాట. మరి పి అంటే ఎంత మనకి తెలియదు కాబట్టి పి ఎట్లా రాస్తున్నాను ఇక్కడ నేను. తర్వాత మరి ఆర్ అంటే ఎంత మనకి 10% కాబట్టి 10/100 మరి 2 years కాబట్టి 2 అలాగే ఉంటుంది ఇక్కడ 2 అట్లా రాసేస్తాం ఇక్కడ మనం. తర్వాత 556 ఈజ్ ఈక్వల్ టు పి ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనం 10 ఎకం 10 10 బదులు 100 అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది 1/10² అంటే డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ 1/10 ఇంటూ 1/10 అనమాట. అప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది పి ఈక్వల్ టు 556 ఇంటూ 10 ఇంటూ 10 మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 55,600. కాబట్టి మనం తీసుకున్నటువంటి సొమ్ము ఎంత అంటే పి ఈక్వల్ టు ₹55,600 సమానం కావడం జరిగింది. ఇది అంటే ₹55,600 పైన 2 సంవత్సరాలలో 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా ఎంతంటే ₹556 సమానం కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూడండి. మూడో ప్రాబ్లం ఏంటంటే 1701, 1701, 1575 మరియు 2016లో గాసాబా ఎంత ఇక్కడ చాలా సింపుల్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాం మనము రెండు విలువలు తీసుకుని వాటిపైన గాసా కనుక్కుంటాం మనం. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనము 1701, 1575లో ఫస్ట్ గాసాబా కనుక్కుందాం మనము. ఇందులో చిన్న విలువ 1575 కాబట్టి 1575 చేత ఏం చేద్దాం మనం ఫస్ట్ 1701 యొక్క వీటి గాసాబా కనుక్కుందాం మనము. మరి 1575 ఒకట్లా 1575 అనమాట ఇది. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 11లో ఇది పోతే 6 వస్తుంది, ఇక్కడ 9 2 వస్తుంది, ఇక్కడ 1 ఇక్కడ అంటే 126 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఎంత అయిపోయింది ఇక్కడ 1575 దీంతో భాగించాలి కాబట్టి 1575 తర్వాత
1575 12 ఇక్కడ మనకి ఎంత వస్తుంది అప్పుడు? సో 1512 అనమాట. అప్పుడు మనకు వచ్చే శేషం ఎంతంటే ఇక్కడ సో 3 6 63 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనం ఈ 63 చేత దీన్ని భాగిస్తాం కాబట్టి 126 అనమాట. దీన్ని భాగిస్తాం వస్తుంది 63 రెంట 126. ఇప్పుడు ఏమని చెప్పాము ఇక్కడ శేషం 0 వచ్చింది కదా మనకి. అంటే శేషం 0 వచ్చినప్పుడు చివరిగా ఏదైతే భాగిస్తుందో అది మనకు గాసాబా అవుతుంది అనమాట. ఇది దేని గాసాబా చెప్పండి? ఇది 1701 1575 గాసాబా అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇదే గాసాబా చేత మనము మిగిలినటువంటి విలువ ఏదైతే ఉంటుందో 2016 సో దీన్ని కూడా గాసాబా కనుక్కుంటాం మనం. అప్పుడు ఏం చేస్తాము? 63 చేత సో 2016 గాసాబా కనుక్కుంటాం మనము. మరి ఎప్పుడు గుర్తు చెప్పండి? ఇది 63 × 32 32 ఎంత 2016 కాబట్టి డైరెక్ట్ మనకి ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి సో శేషం 0 వచ్చినప్పుడు చివరికి ఏది భాగించి మనకి ఇక్కడ 63 కాబట్టి సో ఇప్పుడు అర్థమైందంటే 1701 తర్వాత 1575 తర్వాత 2016 వీటి యొక్క గాసాబ్ ఎంతంటే మనకు 63కు సమానం కావడము జరిగిందనమాట. సో నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్ ఏముందంటే 1, 4, 6, 8 మరియు 9 అంకెలను ఉపయోగించి రాయగల 5 అంకెల గరిష్ట సరి సంఖ్య ఏదండి. ఇక్కడ మనకి ఏమో మనకి సరి సంఖ్య కావాలంటే మనకు అయితే ఇచ్చినట్టు మనకి 4 ఆప్షన్ చూడండి 1 2 3 4 4 ఆప్షన్లలో సో మనం 1 4 6 8 9 అయినటువంటి అంకెలు ఉపయోగించాలి మనము. కానీ ఇందులో సరి సంఖ్య ఏం చెప్పండి ఇక్కడ? సో ఈ 3 సరి సంఖ్య కానీ ఇది మనకి సరి సంఖ్య కాదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే 1వ స్థానంలో మీకు 1 ఉంది కాబట్టి 1 బేస్ సంఖ్య ఇక్కడ మొత్తం కూడా బేస్ సంఖ్య అవుతుంది ఇది. అదేవిధంగా సో లాస్ట్ కూడా 9 9 9 9 8 ఇక్కడ అంటే అన్ని అంకెలు ఉపయోగించలేదు ఇక్కడ. ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే సో 1 4 6 8 ఇక్కడ మనకు ఉపయోగించలేదు కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ తర్వాత సో మరి 1 4 అంటే ఇక్కడ మనకు సరి సంఖ్య అంటే ఇక్కడ సో ఈ రెండు గమనిస్తే మనము 98416 98614 దీంట్లో పెద్ద సంఖ్య చెప్పండి ఇక్కడ. సో 98,614 పెద్దది 98,460 చిన్నది కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుంది. ఎందుకంటే సో 98,614 ఇక్కడ మనకు 6 కంటే 4 చిన్నది 4 ముందుంది కాబట్టి ఇక్కడ మనకు అంటే పెద్ద స్థానంలో 6 ఉంది కాబట్టి మనకి ఇది పెద్ద సంఖ్య అవుతుంది. మనకు అడిగింది అదే కదా గరిష్ట పెద్ద సంఖ్య కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇది ఆన్సర్ కాదనమాట. ఇది మనకు ఆప్షన్ అవుతుంది, థర్డ్ వన్ ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే 14 17 34 మరియు 42 అన్నటువంటి సంఖ్యల నుండి ఈ కనిష్ట సంఖ్యను తీసివేయగా మిగిలినటువంటి శేషాలు అనుపాతంలో ఉంటాయని ఇక్కడ. అయితే సో ఇచ్చినటువంటి 4 సంఖ్యల నుండి మనం ఏ సంఖ్యను తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువల యొక్క నిష్పత్తి అనుపాతంలో ఉంటుందని ఇక్కడ. ఫస్ట్ ఏం చేద్దాం మనము? సరే ఇవన్నీ కూడా మనం ఒకటి మనకు 4 ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఒకటి చూద్దాం మనము. ఫస్ట్ 14 ఉంది ఇక్కడ. మరి 14 నుంచి మనం 14 తర్వాత 17 తర్వాత 34 తర్వాత 42 అనమాట. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ నుంచి పోదాం మనము. ఈ 14 నుంచి అన్నిటి నుంచి మనం ఏది తీసి ఏమొస్తుందో చెప్పండి? 14 - 7 17 - 7 13 - 17 34 - 7 తర్వాత 42 - 7 అనమాట. తీసి ఏమొస్తుంది ఇక్కడ మనకి 14 - 7 అంటే 7 17 - 7 ఎంత చెప్పండి? సో 10 34 - 7 ఎంత అంటే సో 20 ఇక్కడ మనకి ఎంత 27 వస్తుంది. తర్వాత ఇక్కడ తీసి మీకు ఎంత వస్తుంది చెప్పండి? ఇక్కడ 35 వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇందులో మనం చిన్న విలువలు తీసుకుంటే వాటి నిష్పత్తి తీసుకున్నాం మనము. ఇక్కడ 7 10 ఉంది ఇక్కడ 7/10 అనేటువంటిది మరి 27/35కి సమానం అవుతుందంటే సమానము సో కాదు ఇది. ఎందుకంటే సేమ్ ఎక్కువలో పోగొట్టు మనకి వీటి నిష్పత్తి రెండు కూడా నిష్పత్తులు సమానంగా లేవు కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ. సో 7ని తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువలు ఇవన్నీ కూడా మనకు అనుపాతంలో లేవు కాబట్టి మనకి 7th అనేది మనకు ఆన్సర్ కాదనమాట. సో మిగతా కూడా చూసుకుంటే మనము తర్వాత 2 ఏదైతే ఉంటుందో దాన్ని తీసేద్దాం మనము. మరి 14 - 2 చేసి ఎంత వస్తుంది చెప్పినప్పుడు మీకు 12 వస్తుంది. అదేవిధంగా 17 - 2 చేస్తే సో 15 వస్తుంది అనమాట. అదేవిధంగా 34 - 2 చేసి ఎంత వస్తుంది చెప్పినప్పుడు 32 వస్తుంది అనమాట. అదేవిధంగా 42 - 2 చేస్తే మనకి ఎంత 40 వచ్చింది అనమాట. వీటి నిష్పత్తి తీసుకున్నాం ఫస్ట్ మనం 1 2 ఇక్కడ 12 సో 15 తర్వాత 32 40 వీటి నిష్పత్తి చూడండి ఇక్కడ. సో ఇది క్యాన్సిల్ మనం 4 ఇక్కడ ఏంది 3 4 12 3 5 15 ఇక్కడ. తర్వాత ఇక్కడ కూడా సో 8 4 32 8 5 40 ఇక్కడ మనకి ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ 4/5 తర్వాత 4/5 రెండు కూడా నిష్పత్తులు సమానం వచ్చినాయి కాబట్టి అర్థమైంది ఇక్కడ. మనము ప్రతి విలువ నుండి అంటే 14 17 34 42 నుంచి మనము 2ను తీసివేస్తే వచ్చేటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో విశేషాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అనుపాతంలో ఉన్నాయి. ఎందుకంటే వాటి నిష్పత్తులు సమానమైనవి కాబట్టి మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకు 4th ఆప్షన్ 2 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా మరొక కూడా చేయొచ్చు మనము. అంటే ఇచ్చినటువంటి విలువలు మనకు అవన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం మనం తీసేసేటువంటి కనిష్ట సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటాం మనము. తర్వాత ఏం చేద్దాం మనము 14 నుంచి ఎక్స్ తీసేద్దాము. తర్వాత 17 నుంచి ఎక్స్ తీసేద్దాము. వీటి నిష్పత్తి తీసుకుందాము 14 - x/17 - x. నెక్స్ట్ తర్వాత పెద్ద విలువలు ఏమైనా 34 42 కాబట్టి 34 - x తర్వాత 42 - x అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు
చిన్న విలువల నుండి తీసేసినటువంటి విలువ తర్వాత పెద్ద విలువలు తీసేసినటువంటి విలువ వీటి నిష్పత్తులు సమానంగా వచ్చినప్పుడు సమానంగా ఉంటాయి. ఎందుకోసం అంటే అనుపాతంలో ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటే మనకు ఎక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ అడ్డ ప్రకారం చేస్తే సో 14 మైనస్ ఎక్స్ ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 42 మైనస్ ఎక్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఎంత ఇక్కడ సో 34 మైనస్ ఎక్స్ తర్వాత 17 మైనస్ ఎక్స్ అనమాట. మరి మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 588 మైనస్ 56x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. మీరు గురించి చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా 14 ఇంటూ 42 అనమాట. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా సో 34 ఇంటూ 7 మొత్తం గుణిస్తే మనకి ఎంత వస్తుందంటే 578 తర్వాత మైనస్ 51x తర్వాత ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ ఇరువైపు మనకి ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ చేసుకుంటే మనం అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ 56x ఉంది, అవతల పోతే ఏమవుతుంది అది ప్లస్ అవుతుంది, ఇటు ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాబట్టి 588 మైనస్ 578 ఇక్కడ యువతలకు పోతే ఏమవుతుంది, అవతల పోతుంది ప్లస్, కాబట్టి 56x మైనస్ ఎంత 51x అనమాట. మనకి మైనస్ చేస్తే ఏమొస్తుంది 10 వస్తుంది, 10 ఈక్వల్ టు ఇక్కడ 5x అనమాట. తర్వాత ఎక్స్ ఎంత వస్తుంది చెప్పండి, అప్పుడు 10/5 కాబట్టి క్యాన్సల్ చేస్తే 5 5 2 కాబట్టి సో ఎక్స్ ఎంత అంటే మనకి 2 అనమాట. అంటే ఈ విధంగా కూడా మనము ఎక్స్ యొక్క విలువను కనుక్కోవచ్చు. మనం అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారము మనం ఒక్కొక్క విలువను తీసేసి చేసుకుంటూ పోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్ ఆ విలువను మనం ఎక్స్ అనుకుంటే 14 మైనస్ ఎక్స్ బై 17 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 34 మైనస్ ఎక్స్ బై 42 మైనస్ ఎక్స్ రాసి కూడా మనం ఆ యొక్క విలువను కనుగొవచ్చు. మనకు ఆన్సర్ మనకి 2 వచ్చింది కాబట్టి మనకు ఆప్షన్ 4తో ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే ఒక సంఖ్యలో 65% దానిలో 4/5వ వంతు కన్నా 21 తక్కువైన ఆ సంఖ్య ఏదైనా ఇక్కడ ఫస్ట్ ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాము. ఈ ఎక్స్లో 65% అంటే అర్థమైంది, ఇక్కడ 65తో గుణించాలి మనం. కాబట్టి 65% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమని చెప్పండి, ఇక్కడ దానిలో 4/5వ వంతు కన్నా 21 తక్కువ అంటే అర్థమైంది, ఇక్కడ ఎక్స్లో 4/5 సో వంతు అంటే ఏమొస్తుంది చెప్పండి, అప్పుడు 4x/5 దీనికంతా ఎంత తక్కువ చెప్పండి అది సో 21 తక్కువ అంటే ఏం చేస్తాం, దీనికి వెళ్ళి మనం 21ని తీసేస్తే ఈ వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో అది మనకు 65% ఆఫ్ ఎక్స్కి సమానం అంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 65% ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైంది, ఇక్కడ పర్సెంటేజ్ పోతే ఏం చేస్తాం మనము 100తో భాగిస్తాం కాబట్టి 65x/100 అని రాసుకోవచ్చు దీన్ని మనము. తర్వాత ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 4x/5 మైనస్ 21 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 5 13 65 5 20 ఇక్కడ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ 20 వదిలికి వస్తే అయితే మైనస్ అవుతుంది కాబట్టి సో 21 ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ 4x/5 మైనస్ ఎంత 13x/20 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండింటి కూడా హారాలు సమానం మనం చేసుకోవాలంటే చేస్తాం మనం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఇది 20 కావాలంటే చేస్తాం మనం లవాన్ని హారాన్ని 4తో గుణిస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 21 4తో గుణిస్తే 4 16x మైనస్ 5 20 20xగా మారుతుంది అనమాట. ఇది అంటే 4x/5 అన్న ఒకటి 16x/20 అని ఒకటి అనమాట. మైనస్ ఎంత అయిపోయింది ఇక్కడ సో 13x/20 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, రెండు హారాలు సేమ్ ఉంటే సింపుల్గా మనం వీటికి సో ఒకటే హారం 20 రాసేసి సో లవాలు తీసేస్తాం మనం. 16x మైనస్ 13x ఎంత అయిపోయింది 3x అనమాట. 3x/20 ఎంత అయిపోయింది ఇక్కడ 21కి సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యాన్సల్ చేస్తే 3 × 3 3 7 21 ఇక్కడ సో 20 × 7 ఎంత అయిపోయింది సో x ఈక్వల్ టు 20 × 7 ఎంత సో 140కి సమానం కావడం జరిగింది. కాబట్టి సో మనకు కావాల్సిన సంఖ్య ఎంత అంటే మనకు 140 అనేటువంటిది మనకు అవసరం అనమాట. తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యేటువంటి 3 అంకెల సంఖ్య ఏదైనా ఇక్కడ దీనికి ఆన్సర్ సింపుల్ ఏమంటే 729 అనమాట. 729 మనకు ఆన్సర్ అవుతుంది. ఏంటంటే 3 అంకెల వర్గ సంఖ్య ఘన సంఖ్య అటువంటి సంఖ్య అనమాట. ఏమవుతుందంటే ఇది సో వర్గ సంఖ్య అంటే ఇక్కడ మనకు 27 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. 27 స్క్వేర్ అంటే వర్గ సంఖ్య కాబట్టి 27 వర్గం కూడా మనకు 729 అవుతుంది. అదేవిధంగా సో 9 యొక్క ఘనం కూడా 9 క్యూబ్గా రాసుకోవచ్చు మనం. 9 క్యూబ్ అంటే కూడా మనకి ఏంటంటే 729కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 729 ఏమైంది ఇక్కడ మనకి వర్గ సంఖ్య ఏంది ప్లస్ తర్వాత ఘన సంఖ్య కూడా కావడము జరిగింది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సార్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమంటే 6 అంకెల సంఖ్యలో మొదటి 2 అంకెలు 2చే, 3 అంకెలు 3చే, 4 అంకెలు 4చే, 5 అంకెలు 5చే, 6 అంకెలు 6చే భాగించబడే సంఖ్య అన్నాడు. ఇక్కడ ఆ సంఖ్య ఏదన్నా ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఇచ్చినాడు ఇక్కడ. అయితే ఇక్కడ కండిషన్ ఏముందంటే ఎడమ నుండి కుడికంట అంటే ఎడమ నుండి కుడి అంటే అర్థమైంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి 1లు 10లు కాకుండా మనము సో ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలన్నమాట. ఇక్కడ ఇది ఎడమ అనమాట, ఇది కుడి అనమాట. కాబట్టి ఇక్కడ 1 2 3 ఇక్కడ ఉంది కదా సో ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలి మనం అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే మనము సో ఎడమ నుంచి కుడి అనమాట. అయితే చూద్దాం మన కండిషన్ మనం ఫస్ట్ ఏం కావాలి మనకు సో మొదటి 2 సంఖ్యలు ఏం కావాలి మనకు, మొదటి 2 అంకెలు ఏం కావాలి మనకు సో 2చే భాగించబడాలి. అంటే మొదటి 2 అంకెలు 2చే భాగించబడాలి. సో మొదటి 3 అంకెలు 3చే భాగించబడాలి. మొదటి 4 అంకెలు 4తే, మొదటి 5 అంకెలు 5చే, మొదటి 6 అంకెలు 6చే ఈ విధంగా అనమాట. కాబట్టి చూద్దాం ఫస్ట్ మనము. అయితే మొదటి తీసుకుని చూడండి ఇక్కడ సో మొదటి 2 అంకెలు ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 2చే ఎందుకంటే సరి సంఖ్య కాబట్టి ఏమవుతుంది ఇది 2చే భాగించబడుతుంది. 3 అంకెలు తీసుకుంటే 1 2 3 అంటే ఇవన్నీ కూడితే 1 + 2 + 3 మొత్తం మీద 6
3 చే భాగించబడింది. నెక్స్ట్ 4 అంకెలు అంటే ఏం చేస్తాం, 4 అంకెల కండిషన్ అంటే 4తో భాగించబడాలంటే ఏం కావాలి మనకు, సో మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో అంటే 4 అంకెలు తీసుకుంటాం కాబట్టి మనం మొదటి 2 అంకెలు ఏం కావాలి మనకు, సో 4తో భాగించబడాలి. కానీ ఎందుకంటే 34 ఏదైతే ఉంటుందో 34 మనకు 4 అంకెల్లో రాదు కాబట్టి మనకి ఇది 4 చేత భాగించబడదు, కాబట్టి మనకి ఇది ఆప్షన్ కాదనమాట. మరి నెక్స్ట్ తీసుకుంటే మనము సో మొదటి 2 అంకెలు ఇక్కడ 1, 4 ఈ 1, 4 అంటే 14 సరి సంఖ్య కాబట్టి ఇది 2తో భాగించబడుతుంది. తర్వాత 3తో తీసుకుంటే మనము 1 + 4 + 3 మొత్తం ఎంత 8 అవుతుంది. అంటే 8 ఏంది ఇక్కడ మనకి, సో 3 అంకంలో రాదు కాబట్టి ఇది 3 చేత భాగించబడదు, కాబట్టి ఇది కాదు. ఇదేమో 4తో భాగించబడదు కాబట్టి ఇది కాదనమాట. మరి ఇక్కడ ఇది తీసుకుంటే సో ఫస్ట్ 2 అంకెలు తీసుకున్నాం మనం, 1, 6 అంటే 16 కాబట్టి మనకి ఏమైతే 2తో భాగించబడుతుంది. సో మళ్ళీ 3 అంకెలు తీసుకుంటే 1, 6, 2 1 + 6 ఎంత 7, 7 + 2 చెప్పండి, సో 9 కాబట్టి 3 అంకెలు తీసుకుంటే 3 చే భాగించబడుతుంది. తర్వాత 4 అంకెలు తీసుకుంటే సో 1, 6, 2, 4 అంటే 24 కూడా మనకు 4 అంకెలు వస్తుంది కాబట్టి సో 4తో కూడా భాగించబడుతుంది. మరి 5 అంకెలు తీసుకుంటే ఇక్కడ 1 స్థానంలో మనకి 5 ఉంది కాబట్టి ఇది కూడా 5తో భాగించబడుతుంది. మరి 6తో చూడాలంటే కానీ మనకి 6 చేత భాగించబడాలంటే ఏం కావాలి మనకు, సో 2తో భాగించబడాలి ప్లస్ 3తో భాగించబడాలి. కానీ మనకి ఏమని చెప్పండి, ఇక్కడ చివరి స్థానంలో మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ మొత్తము సంఖ్య మనకు 2 చేత భాగించబడదు, కాబట్టి ఇది మనకు 6 చే కూడా భాగించబడదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఈ 3 కూడా కావన్నమాట. తర్వాత 4th చూద్దాం. 4th ఏముంది ఇక్కడ, సో మొదటి 2 అంకెలు తీసుకుంటే 12 కాబట్టి ఇది సరి సంఖ్య 2 చే భాగించబడుతుంది. మరి 3 అంకెలు తీసుకుంటే సో 1 + 2 + 3 6 కాబట్టి 6 3 అంకెలు వస్తుంది కాబట్టి ఇది 3 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 4 అంకెల సంఖ్య తీసుకుంటే 1, 2, 3, 6 తీసుకుంటే ఈ 36 4తో భాగించబడుతుంది కాబట్టి 4తో కూడా భాగించబడుతుంది. మరి ఇక్కడ మనకి 5 అంకెలు తీసుకుంటే 1 స్థానం మనకి 5 ఉంది కాబట్టి 5తో భాగించబడుతుంది. మరి మొత్తం ఇది ఈ మొత్తం ఈ సంఖ్య మనకి సరి సంఖ్య కాబట్టి ఏమవుతుంది అప్పుడు మనకి అది 6 చేత సరి సంఖ్య కాబట్టి 2తో భాగించబడింది కాబట్టి మొత్తం తీసుకుంటే ఇక్కడ దాకా తీసుకుంటే మరి ఈ మొత్తం సంఖ్య సో 2 చే భాగించబడింది. మనకు 6తో కావాలంటే ఏం కావాలి, మనకి 2తో కావాలి, 3తో కావాలంటే చూద్దాం ఇక్కడ మనం. సో 1 + 2 + 3 ఎంత 6 + 6 12 12 + 5 12 + 5 ఎంత 17 17 + 4 ఎంత చెప్పండి 21 కాబట్టి సో 21 3 అంకంలో పోతుంది కాబట్టి అంటే అర్థమైంది ఈ మొత్తం సంఖ్య కూడా 3 అంకంలో భాగించబడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ మొత్తం సంఖ్య 6 చేత భాగించబడుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 4th ఆన్సర్ మనకు సో 2, 3, 4, 5, 6లచే భాగించబడేటువంటి పూర్తి సంఖ్య అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో ఇది 1,23,654 మనకు ఆన్సర్ 4th ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే మనకి ఇది ఇచ్చేది యాక్చువల్ మనకి పట్టిక మాత్రం ఇచ్చింది అనమాట. మార్కులు విద్యార్థుల సంఖ్య ఇక్కడ మార్కులు విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పండి, ఇక్కడ 0 లేదా 0 కంటే ఎక్కువ 0 0 ఆర్ మోర్ అనమాట. 10 లేదా 10 కంటే ఎక్కువ ఇక్కడ ఏముంది, ఇక్కడ 20 కంటే ఎక్కువ 30 కంటే ఎక్కువ 40 కంటే ఎక్కువ 50 కంటే ఎక్కువ అంటే ఇది ఇక్కడ మార్కులు అనమాట. అంటే 0 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం 63 అనమాట. అంటే ఇవి మార్కులు అనమాట. 0 కంటే ఎక్కువ మార్కు 0 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన మొత్తం విద్యార్థుల సంఖ్య 63 అనమాట. సో 10 నుండి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు అంటే 58 ఇక్కడ 20 నుండి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 55 అనమాట. ఈ విధంగా మార్కులు అనమాట ఇవి. అయితే మనకి ఏమంటే ఇక్కడ వాడు అయితే తరగతి యొక్క 30 నుంచి 40 తరగతి యొక్క పౌనపుణ్యం ఎంత అన్నాడు. అయితే మనకి ఇక్కడ తరగతులు మనకి ఇవ్వలేదు. ఇక్కడ దానికోసం ఏం చేస్తాం మనం ఫస్ట్ మనము దీన్ని తరగతులు విభజిస్తాం అనమాట. యాక్చువల్గా మీరు గమనించండి ఇక్కడ మనకి విద్యార్థుల సంఖ్య అంటే పౌనపుణ్యం ఏమని చెప్పండి, ఇక్కడ మనకు విద్యార్థుల పౌనపుణ్యం లేదా సో వారి మార్కులు మనకు విద్యార్థుల సంఖ్య ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఏమైంది మనకి ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువ పెరుగుతూ పోయింది. ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఇది ఉన్నటువంటి యొక్క ఈ యొక్క ఏదైతే మనకి పట్టిక ఉందో అది మనకి ఆరోహణ కాదు, ఇది అవరోహణ సంచిత పౌనపుణ్యం. ఇది అవరోహణ సంచిత పౌనపుణ్యం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో పెద్ద నుంచి చిన్నకు వచ్చే విలువలు అనమాట. దానికోసం ఏం చేస్తామంటే మనము సో పౌనపుణ్యం ఇక్కడ ఏదైతే ఉంటుందో సో ముందుగా ఫస్ట్ మనం తరగతులు రాద్దాం. మనం తరగతులు ఎవరు రాస్తామంటే ఇక్కడ మనం 0 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం 0 నుంచి ఇక్కడ వీటి మధ్య తేడా 10 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము 0 నుంచి 10 తరగతులు రాద్దాం. తర్వాత సో 10 నుండి 20 అనమాట. తర్వాత సో 20 నుండి 30, సో 30 నుండి 40, సో 40 నుండి 50, తర్వాత 50 నుండి 60 ఈ విధంగా వీటిని ఏం చేస్తాం మనం తరగతులుగా విభజిస్తాము. దాని తర్వాత ఏం చేస్తామంటే మనము సో ఇక్కడ ఇది ఏదైతే విద్యార్థుల సంఖ్య లేదా పౌనపుణ్యం ఉందో దాన్ని చేస్తాం మనము. సో ఇది అవరోహణ సంచిత పౌనపుణ్యం కాబట్టి మొదట కింది నుంచి రాసుకుంటూ పోతాం మనం. సో కింది విలువ ఏదైతే ఉంటుందో అది మారకుండా అదే విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి 42ను మనము 50 నుండి 60 50 నుండి ఇక్కడ మనకి 60 ఇవ్వలేదు, ఇక్కడ 50 మోర్ అంటే 50 లేదా అంతకంటే ఎక్కువ అనమాట ఇది. మరి 50 కంటే ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత మనకి ఇక్కడ 50 కంటే ఎక్కువ మార్కులు విద్యార్థుల సంఖ్య 42 కాబట్టి వీరి మొత్తం సంఖ్య 42 లేకుంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం మనము 40కి 50కి 40 నుంచి 50 మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఏం చేస్తామంటే మనము సో ఈ యొక్క వీటి మధ్య తేడా తీసుకుంటాం మనం. 48 + 42 అని చెప్పండి 6 కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ అని చెప్పండి ఇక్కడ వీటి మధ్య తేడా అనమాట
55-48 ఎంత అయిపోయింది 3 ఇక్కడ. తర్వాత వీటి మధ్య తేడా సో 4, వీటి మధ్య తేడా ఎంత ఇక్కడ మనకు 3, వీటి మధ్య తేడా ఎంత అంటే 5. కాబట్టి ఇవేమంటే ఇక్కడ సో పౌనపుణ్యం అనమాట. అంటే అర్థం ఇక్కడ 0 నుంచి 10 మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య అంటే 5 అనమాట. 10 నుండి 20 మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 3 అనమాట ఇక్కడ. సో 20-30 అంటే మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 4. సో 30-40 ఉన్నటువంటి మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 3 అనమాట. కాబట్టి మనకు అడిగింది ఏంటి ఇక్కడ సో 30-40 ఉన్నటువంటి మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత మనకు 3కి సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ సో 30-40 ఒక పౌనపుణ్యం మనకు 3కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే ఒక చతురస్ర కర్ణము 26√2 సెంటీమీటర్లు అయిన దానికి వైశాల్యం ఎంత అన్నది ఇక్కడ. అయితే గమనించండి, ఏదైనా చతురస్రం తీసుకున్నప్పుడు వాటికి భుజాలని సమానం ఉంటాయి కాబట్టి వాటి భుజాన్ని మనం ఏ అనుకున్నట్లయితే దానికి కర్ణం పొడవు ఎంత అంటే ఏ రూట్ అవుతుంది అనమాట. అంటే చతురస్రం యొక్క భుజాన్ని మనం ఏగా తీసుకుంటే దానికి కర్ణం ఎంత అంటే ఏ రూట్ అనమాట. మనకి లెక్క ప్రకారం కర్ణం ఎంత ఇక్కడ 26√2 కాబట్టి సో ఏ √2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ సో 26√2కి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ √2 క్యాన్సిల్ చేసినప్పుడు మనకు వచ్చేటి ఏ ఎంత అయిపోయింది ఇక్కడ ఏ ఈక్వల్ టు 26 అవుతుంది అనమాట. మనకి ఏం కావాలి ఇప్పుడు మనకు చతురస్ర వైశాల్యం ఫార్ములా అని చెప్పండి భుజం ఇంటూ భుజం కాబట్టి సో ఏ ఇంటూ ఏ అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది 26 × 26 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అయిపోయినప్పుడు 676 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏముందంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 140 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలలో ఒకటి 50 డిగ్రీలు అయినా సో మరో కోణం ఎంత అనండి ఇక్కడ. ఇది మనకి ఇలా పటం చూడండి ఇక్కడ. సో ఈ త్రిభుజంలో ఉన్నటువంటి ఇది బాహ్య కోణం అనమాట. ఇది ఏమని చెప్పండి ఇది సో ఇందులో లోపల ఉన్నటువంటి అంటే అంతర కోణాలు ఏవైతే ఉన్నాయో 55x ఉన్నాయో వీటి మొత్తానికి సమానం అవుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం అనమాట. అంటే ఈ రెండు కోణాల మొత్తం వీటికి సమానం అవుతుంది కాబట్టి సో మరో కోణం ఎంత అన్నాడు కాబట్టి x ప్లస్ 55 డిగ్రీ ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 140 అవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఏమో చెప్పండి x ఈజ్ ఈక్వల్ టు 140 - 55 కాబట్టి 140 - 55 ఇప్పుడు మనకు వచ్చేటట్టు బిల్ ఏంటంటే సో 85 డిగ్రీ కాబట్టి b వద్ద కోణం ఎంత మనకు 85 డిగ్రీస్ సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 12th చూడండి. 12th ఏముందంటే మొదటి 10 బేసి సహజ సంఖ్యల అంకం మధ్యం ఎంత అన్నాడు ఇక్కడ. ఇది చాలా ఈజీ చూడండి. మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో మొదటి కంపల్సరీ రావాలి ఇక్కడ. అది మొదటి అంటే అర్థమైంది మనము సో 1 నుంచి ప్రారంభించేటువంటి సహజ సంఖ్యలు అనమాట. అంటే బేస్ సంఖ్యలు 1తో స్టార్ట్ అయితే సరి సంఖ్యలు ఏమో 2తో స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మొదటి 10 బేసి సహజ సంఖ్యల అంకం మధ్యం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో మొదటి 10 మనకి ఎంత నెంబర్ ఇస్తే అదే మనకు ఆన్సర్ సింపుల్గా ఏమంటే ఇక్కడ మనకు అంకం మధ్యం x బార్ ఈక్వల్ అంటే సో మొదటి 10 బేసి సంఖ్యల సగటు కావాలి కాబట్టి సో x బార్ ఎంత మనకు 10కి సమానం అవుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో బేసి సంఖ్యల సంఖ్య మనకి మొదటి బేసి సంఖ్యలు మనకి ఎన్నైతే ఇస్తాడో ఫర్ ఎగ్జాంపుల్ సో n అని ఇచ్చిన అనుకోండి మొదటి n బేసి సంఖ్యల సగటు ఎంతంటే సో nకే సమానం అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు సో మొదటి 10 బేసి సహజ సంఖ్యల అంక మధ్యంలో సగటు ఎంతంటే మనకు 10కి సమానం అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ x బార్ ఈక్వల్ టు సో 10కి సమానమైంది అనమాట. మీరు కావాలంటే బేస్ సంఖ్యలు ఏంటి ఇక్కడ 1 + 3 + 5 ఇవి మొత్తం మనకు సో 19 దాకా తీసుకుని వాటిని 10తో భాగిస్తూ మనకు 10 వస్తుంది కాబట్టి సో ఆన్సర్ 10 అవుతుంది అనమాట. తర్వాత 13వ ప్రాబ్లం చూడండి. 13వ ప్రాబ్లం ఏంటంటే 5⁴2x = 625⁴6/x అంట. అయితే x విలువ ఎంత అన్నాడు చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం 5⁴2x అలాగే రాసేసి LHSలో ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఏదైతే ఉంటుందో అని చేస్తాం మనము మీకు తెలుసు ఆల్రెడీ సో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే ఏం రాస్తాం మనము a⁴1/3గా రాస్తాం అనమాట. ఇది ఒక ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే a⁴1/3కి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏమంటే సో a⁴m ఇక్కడ అంటే ఒకే భూమికి 2 ఘాతాంకాలు ఏం చేస్తాం మనం ఆ 2 కూడా ఘాతాంకాలు గుణించాలి మనం. అంటే a⁴m × n గా రాస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాస్తే నేను ఫస్ట్ 625 అలాగే వచ్చేసి సో దాని సార్ దీనిలాగా రాస్తే 625 ఎంత రాస్తాం మనము సో 1/3గా రాసుకోవచ్చు. అంటే ఈ మొత్తాన్ని ఈ విధంగా రాసిన మళ్ళీ ఏమని చెప్పండి పైన మనకి ఇక్కడ పైన ఆల్రెడీ మనకి ఇక్కడ మనకు 6/x అనేది ఘాతాంకం ఉంది కాబట్టి 6/x రాస్తుంది ఇక్కడ నేను 6/x అనమాట. అంటే దీనిలాగా మళ్ళీ ఇప్పుడు అంటే ఒకే భూమికి 2 ఘాతాంకాలు అంటే ఇక్కడ 625a అనుకుంటే మనం m అంటే 1/3 n అంటే 6/x అనమాట. తర్వాత m × n గా రాస్తే అంటే గుణించాలి మనము 5⁴2x ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి 625 గుణించాలి ఇక్కడ మనం సో 1/3 × 6/x అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము సో 1 × 6 6 కాబట్టి ఇక్కడ లవాలు హారాలు కాబట్టి క్యాన్సల్ చేద్దాం మనము సో 3 × 3 3 2 6 కాబట్టి అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 5⁴2x ఈజ్ ఈక్వల్ టు 625 ఎంత అంటే సో 2/x వచ్చిందనమాట. అయితే 625 ఏదైతే ఉంటుందో ఈ 625ని కూడా మనము 5⁴గా రాసుకోవచ్చు మనం. అంటే 5 × 5 × 5ని మనం 4 టైమ్స్ గుణిస్తే మనకు వచ్చే 625 అనమాట. కాబట్టి 5⁴2x ఈజ్ ఈక్వల్ దీని సేపు నేను 5⁴గా రాస్తున్నా. సో పైన మీకు ఇక్కడ ఘాతాంకము 2/x ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ. కాబట్టి సో మళ్ళీ 5⁴2x ఈజ్ ఈక్వల్ మళ్ళీ గుణించాలి 2 కూడా ఇక్కడ 5⁴ ఇక్కడ 2 గుణించాలి మనం ఏమొస్తుంది అప్పుడు 5⁴ సో 4 2 8
ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు సో ఈక్వల్ ఉండి ఇరువైపులో కూడా భూములు సమానం ఉన్నాయి. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం ఆటోమేటిక్గా మనము ఘాతాంకాలు కూడా సమానం చేసుకుంటాం మనము. అంటే ఏంటి ఇక్కడ సో 2x ఈక్వల్ ఎంత వస్తుంది అప్పుడు మనకు 8/xకి సమానం అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం ఎక్స్ ఉత్తరకు వస్తే గుణిస్తారు కాబట్టి సో 2 భాగిస్తారు కాబట్టి x ఇంటూ ఎక్స్ ఎంత x² ఈక్వల్ టు సో 8/2 అనమాట. క్యాన్సల్ చేస్తే 2 ఎకం 2 4 ఇక్కడ. సో దట్ ఇంప్లైస్ x² ఈక్వల్ 4 2² రాసుకుంటాము. అప్పుడు x ఎంత అంటే 2కు సమానం అవుతుంది కాబట్టి x విలువ మనకు 2కు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. 14వ క్వశ్చన్ ఏముందంటే సో 125 ఇంటూ a⁻³ మైనస్ 1/27 ఇంటూ b³ అనమాట. ఈ యొక్క కారణాంకాలు ఏమన్నాడు ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేస్తాం మనం దీన్ని మనం 125ని మనం 5³ రాసుకోవచ్చు మనం. కాబట్టి సో దీన్ని మనం మొత్తాన్ని కలిపి రాస్తే ఏమొస్తుందంటే 5a⁻³ రాసుకోవచ్చు మనం. 5a³ అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి 5a ఇంటూ 5a ఇంటూ 5a అంటే 125a³ వస్తుంది అనమాట. తర్వాత సో 1/27 ఏం రాసుకో 3³ రాసుకోవచ్చు కాబట్టి మనము సో దీన్ని మొత్తాన్ని కలిపి రాస్తే 3b⁻³ రాసుకోవచ్చు మనం. లేదా మొత్తాన్ని కూడా పవర్ రాసుకోవచ్చు పైన 1³ కూడా అదే వస్తుంది అనమాట. అయితే మనకి ఈ విధంగా మారిందనమాట. మనకు ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటంటే a³ మైనస్ b³ అనమాట. a³ మైనస్ b³ ఏం రాస్తాం మనం అంటే సూత్రం ఏంటంటే సో a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² అంటే ఇది a³ మైనస్ b³ సూత్రం అనమాట. ఇది దీని ప్రకారం దీన్ని విడగొడితే ఏమొస్తుంది కంపేర్ చేసుకుంటే సో మరి ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 5a ఉంది, b అంటే ఎంత ఉంది ఇక్కడ మీకు 1/3b ఉందన్నమాట. అంటే ఈ మొత్తాన్ని కూడా మనం క్యూబ్ రాసుకోవచ్చు. మనకు అదే విలువ వస్తుంది అనమాట. అంటే 1/3b³ రాసుకోవచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నేను మరి అప్పుడు ఏ అంటే ఎంత 5a కాబట్టి 5a మైనస్ b అంటే ఎంత 1/3b కాబట్టి 1/3b అనమాట. 5a మైనస్ 1/3b. తర్వాత దీన్ని రాస్తే ఏమొస్తుంది చెప్పండి a² అంటే ఏమొస్తుంది ఏ అంటే 5a కాబట్టి 5a² ప్లస్ ab ఏ అంటే ఎంత 5a తర్వాత b అంటే ఎంత 1/3b అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమో చెప్పండి ఇక్కడ b² అంటే తర్వాత సో 1/3b² వస్తుంది అనమాట. ఇది ఇక్కడ అది సూక్ష్మీకరిద్దాం మరోసారి మనము 5a మైనస్ 1/3b మరి సో 5a² అంటే అర్థమైంది 25a² అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ప్లస్ 5a ఇంటూ 1 5a/3b అనమాట. ప్లస్ 1/3b² అంటే వస్తుంది ఇప్పుడు 1/9b² వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి విలువ యొక్క మనకి కారణాంకాలు ఏమైందంటే 5a మైనస్ 1/3b ఇంటూ 25a² ప్లస్ 5a/3b ప్లస్ 1/9b². కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 2 ఆప్షన్ ఒకటి మాత్రం ఇచ్చిండో మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే మనకి 2 కూడా కారణాంకాలు అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 15వ క్వశ్చన్ చేయండి. 15వ క్వశ్చన్ ఏముందంటే రవి యొక్క తండ్రి వయస్సు రవి ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 70 సంవత్సరాలు అయిన రవి యొక్క ప్రస్తుత వయసు అంటే ఇక్కడ. అయితే ఫస్ట్ మీరు లెక్కను అర్థం చేసుకోండి. రవి యొక్క తండ్రి వయసు ఎంత ఉంది రవి వయసుకు 3 రెట్లు. అంటే ఏమనుకుంటా ఫస్ట్ మనము రవి వయసు ప్రస్తుతం మనము సో ఎక్స్ అనుకున్నాం. మనం ప్రస్తుతం రవి యొక్క వయసు ఎంతంటే సో ఎక్స్ అనుకున్నాం. అప్పుడు తండ్రి యొక్క వయసు ఎంత చెప్పండి. సో ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అంటే దీనికి 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది అనమాట. అంటే రవి యొక్క ప్రస్తుత వయసు ఎక్స్ అయితే తండ్రి యొక్క వయసు ఎంత ఇప్పుడు ప్రస్తుతము 3x అవుతుంది ఎందుకంటే 3 రెట్లు కాబట్టి. తర్వాత మళ్ళీ మించింది ఇక్కడ 5 సంవత్సరాల తరువాత వారి వయసులో మొత్తం అంటే ఎవరిది చెప్పండి ఇద్దరి వయసులో మొత్తం అనమాట. మరి ప్రస్తుతము వయసు రవిది ఎక్స్ ఉన్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత రవి యొక్క వయసు ఎంత చెప్పండి x + 5 అవుతుందంటే 5 కలపాలి మనం. తర్వాత అదేవిధంగా తండ్రి వయసు కూడా ఇప్పుడు 3x అంటే 5 తర్వాత ఏమైతే చెప్పండి 3x + 5 అనమాట. కాబట్టి ఈ 2 వయసులో మొత్తం ఏం కావాలి మనకు 70కి సమానం కావాలి. కాబట్టి మనకి ఇచ్చిన 70 కాబట్టి 70కి సమానం చేస్తామని. తర్వాత ఏమైతుంది ఇక్కడ x + 3x ఎంత 4x 5 + 5 ఎంత చెప్పండి 10 అనమాట. ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ సో 70 4x = 10 ఎక్కడ పోతే ఏమైతుంది మైనస్ కాబట్టి -10 అంటే ఎంత 70 - 10 60 వస్తుంది ఇక్కడ. తర్వాత సో x ఏమొస్తుంది చెప్పండి 60/4 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు సో 4 ఎక్కం 4 4 ఎక్కం 4 4 5 కాబట్టి 15 వచ్చింది మనకి. కాబట్టి x అంటే ఏంటి సో రవి యొక్క ప్రస్తుత వయసు మనకు 15 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. x అంటే రవి యొక్క వయసు కాబట్టి ప్రస్తుత వయసు కాబట్టి ఇది మనకు 15కి సమానం కావడం జరిగింది కాబట్టి 15 సంవత్సరాలు అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమంటే ఒక స్తూపాకార వస్తువు యొక్క ప్రకృతల వైశాల్యము 1760 చదరపు సెంటీమీటర్లు, దాని ఘనపరిమాణం 12,320 ఘనపు సెంటీమీటర్లు అయినా సో దానికి ఎత్తు ఎంత అంటే ఇక్కడ. అయితే మనకు తెలుసు ప్రకృతల వైశాల్యం ఫార్ములా సో 2πr/h ఎంత అయిపోయింది ఇక్కడ 1760కి సమానం అనమాట. అదేవిధంగా ఘనపరిమాణం ఎంత అయిపోయింది πr² స్తూపంది. సో దానికి విలువ ఎంత అయిపోయింది 12,320 ఘనపు సెంటీమీటర్లు అంట. అయితే మనకు సో ఎత్తు ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనము ఈ ఘన పరిమాణాన్ని ప్రకృతల వైశాల్యంతో భాగిద్దాం మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి πr²h/ సో 2πr/h ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ సో 12,320 సో 1760 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. ఇక్కడ
ఇక్కడ పై క్యాన్సల్ ఇక్కడ. సో ఒక హెచ్ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ r²/r ఉన్నాయి. ఇక్కడ ఒక r క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఏముంటుంది ఇక్కడ r/2 మాత్రం ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 0 క్యాన్సల్. ఇక్కడ 171 1 జా 177 7 జా ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది ఏమంటే ఇక్కడ r/2 మాత్రమే ఉంటుంది. r/2 = 7. దట్ ఇంప్లైస్ r ఎంత అయిపోయింది r సో 2×14 అనమాట. అయితే మనకు వచ్చినటువంటి r అంటే అర్థమైంది ఇక్కడ వ్యాసార్థం అనమాట. 14 సెంటీమీటర్కి సమానమైంది. కానీ లెక్క ప్రకారం ప్రకతల వైశాల్యం ఎంత? సో 2πRh = 1760 కాబట్టి సో దీంట్లో మనం r విలువ రాస్తే h వచ్చేస్తుంది మనకి. సో 2 × π అంటే ఎంత 22/7. r అంటే మనకి ఎంత 14 వచ్చింది. సో ఇంటూ h ఎంత చెప్పండి ఇక్కడ 1760 అనమాట. తర్వాత 7 ఎక్కము. సో 7×2 h ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 1760 ఇక్కడ చూడండి ఇక్కడ సో 2 22 44 44 రెంట్ల 88 కాబట్టి 88 వస్తుంది. ఇక్కడ భాగిస్తుంది కాబట్టి సో 88 ఎక్కం 88 8 రెంట్ల 176 గడుస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అయితే 20. కాబట్టి సో హెచ్ ఎంత అంటే మనకు 80 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ = 40 degrees మరియు BO బార్, CO బార్లు వరుసగా యాంగిల్ B, యాంగిల్ Cల కోణ సమద్విఖండన రేఖలైన యాంగిల్ BOCకు సమానమైనటువంటి కోణం ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ పటం గమనించండి మీరు. ఇక్కడ త్రిభుజం ఏబీసీ ఒక త్రిభుజం అంటే ఇక్కడ ఏ వద్ద కోణం ఎంత చెప్పండి. ఇక్కడ 40 degrees ఉందన్నమాట ఏ వద్ద కోణము. తర్వాత అయితే సో B వద్ద కోణం C వద్ద కోణం మనకి ఇవ్వలేదు. కానీ నేనేమనుకుంటా సో B వద్ద కోణాన్ని x అనుకుంటా, అదేవిధంగా C వద్ద కోణాన్ని సో y అనుకుంటా నేను. కానీ మనకేమి ఇచ్చింది ఇక్కడ సో ఇక్కడ మనకు ఇది O ఇక్కడ సో BO బారు తర్వాత CO బార్ ఇక్కడ ఈ రెండు కూడా ఏం చేసిన చెప్పండి. ఇక్కడ ఈ రెండు రేఖలు సో B వద్ద కోణాన్ని సమానంగా C వద్ద కోణాన్ని సమానంగా విభజించినాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఈ మొత్తం కోణం x అనుకుంటే ఇక్కడ లోపల కోణం ఎంత చెప్పండి. ఇక్కడ x/2 ఉంటుంది. ఇక్కడ ఎంత ఇక్కడ ఈ మొత్తం y అనుకుంటే ఇక్కడ మనకు సో y/2 ఉంటుంది అనమాట. ఇక్కడేమో x/2 ఇక్కడ ఎంత చెప్పండి లోపల x/2 ఇక్కడ ఎంత y/2 అనమాట. సో అదేవిధంగా బయట కోణం కూడా మనకి ఇక్కడ x/2 y/2 అనమాట. అయితే మనకు తెలుసు ఆల్రెడీ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు మొత్తం 180కి సమానం కాబట్టి మనకు త్రిభుజం ABC తీసుకుంటే ఫస్ట్ మనం త్రిభుజం ABCలో మరి యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఎంత 180కి సమానం కాబట్టి A వద్ద కోణం ఎంత 40 మరి B వద్ద కోణం మొత్తం ఎంత అది x అనుకున్నాం కాబట్టి x ప్లస్ y C వద్ద కోణం మొత్తం ఎంత 180కి సమానం అవుతుంది. మరి x ప్లస్ y ఎంత అయిపోయింది 180 అవుతుంది 40 అవుతుంది మైనస్ కాబట్టి 140 అనమాట. కాబట్టి x ప్లస్ y యొక్క విలువ ఎంత మనకు 140కి సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగింది ఇక్కడ యాంగిల్ BOC అంటే అర్థమైంది ఇక్కడ సో BOC అంటే ఇక్కడి కోణం ఎంత అన్నాడు. అయితే ఇక్కడి కోణం ఎంత చెప్పండి లోపల ఇక్కడ మనకి x/2 ఇక్కడ ఎంత ఇక్కడ x/2 కాబట్టి మరి మనం త్రిభుజము BOC తీసుకుంటే సో త్రిభుజము BOC తీసుకుంటే మనము అందులో కోణాలు ఏమని చెప్పండి యాంగిల్ BOC ఉంది అంటే ఇక్కడి కోణం అనమాట. ప్లస్ తర్వాత B వద్ద కోణం ఎంత x/2 కాబట్టి x/2 ప్లస్ ఇక్కడ C వద్ద కోణం ఎంత y/2 కాబట్టి y/2 ఈ 3 కోణాల మధ్య ఎంత సమానం 180కి సమానం కాబట్టి 180 రాసిన ఇక్కడ. తర్వాత మరి ఇక్కడ చూడండి x ప్లస్ y మనకి ఎంత 140కి సమానం ఇక్కడ. మరి x ప్లస్ y 140 అయితే x ప్లస్ y/2 ఎంత చెప్పండి దీంట్లో సగం చేస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు 70 వస్తుంది అంటే 140 సగం కాబట్టి సగం అనమాట. కాబట్టి సో యాంగిల్ BOC ప్లస్ x/2 ప్లస్ y/2 అంటే మొత్తం ఎంత x ప్లస్ y/2 రాసుకోవచ్చు కాబట్టి మొత్తం ఎంత 70కి సమానం అవుతుంది. సో ఈ మొత్తం 70 రాసుకున్నాను నేను. 70 కూడా ఎంత చెప్పండి ఇక్కడ 180 అనమాట. మరి యాంగిల్ BOC సో 180 70 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది 180 మైనస్ 70 ఎంత చెప్పండి 110 కాబట్టి యాంగిల్ BOC యొక్క విలువ ఎంత అంటే 110కి సమానం కావడము జరిగింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు వాటి మధ్య దూరము 6 సెంటీమీటర్లైన వైశాల్యం ఎంత అన్నాడు. మీకు తెలుసు సమలంబ చతుర్భుజం అన్న ట్రెపీజియం అన్న ఒకటే. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏ అనుకుంటే ఈ మధ్య దూరం ఏ అనుకుంటే ఏ ఇది. సో ఏ మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 7 సెంటీమీటర్ ఇక్కడ 7 తీసుకుందాం మనం. తర్వాత సో పెద్ద భుజం B మనం 9 సెంటీమీటర్ తీసుకున్నాం. వీటి మధ్య దూరం ఎంత చెప్పండి ఇక్కడ సో హెచ్ అనమాట. హెచ్ ఎంత ఇక్కడ మనకి 6 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకి పటం యాక్చువల్గా. మరి సమలంబ చతుర్భుజము లేదా ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా A = 1/2 × h సో A ప్లస్ B అనమాట. ఇందులో 1/2 × h అంటే ఎంత అయిపోయింది దూరం కాబట్టి 6 × A ప్లస్ B అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 7 + 9 అనమాట. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 ఎక్కం 2 ముళ్ళ ఇక్కడ 3 × 7 + 9 ఎంత అయిపోయింది 16 అవుతుంది. 16 ముళ్ళ ఎంత అయిపోయింది 48 కాబట్టి సో ట్రెపీజియం యొక్క వైశాల్యం ఏంటంటే 48 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. 19వ క్వశ్చన్ ఏముందంటే ABCD చతుర్భుజంలో కర్ణం AC = 10 సెంటీమీటర్లు మరియు AC పైన శీర్షాలు B మరియు C నుండి గీచినటువంటి లంబాలు
5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయిన ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత పడం ఇక్కడ గీసిన చూడండి ఇక్కడ. సో ఏబిసిడి ఒక చతుర్భుజం అనమాట, గుర్తుపెట్టుకోండి. చతుర్భుజంలో ఎటువంటి భుజాలు కూడా సమానం ఉండవు, ఏ నియమాలు కూడా పాటించవు అనమాట. జస్ట్ 4 భుజాలతో ఏర్పడినటువంటి సరళ సమృద్ధపడిన చతుర్భుజం అని అంటారు అనమాట. ఇక్కడ సో ఏసీ అంది ఇక్కడ, ఏసీ అనేటువంటి ఇక్కడ కర్ణం అవుతుంది అనమాట. కర్ణం 10 ఉంది ఇక్కడ. సో ఈ కర్ణం పైన బి నుంచి గీచిన లంబము ఇది, తర్వాత డి నుంచి గీచిన లంబము ఇది అనమాట. వీటి పొడవులు 5, 6 అనమాట. ఇందులో కర్ణమానం డి అనుకుంటాం మనం. డి ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 10 సెంటీమీటర్లు అనమాట. అదేవిధంగా ఈ ఎత్తు ఏమైతే దాన్ని అనుకుంటాం మనం హెచ్ అనుకుంటాం మనం, H1 సో 5 సెంటీమీటర్. తర్వాత దీన్ని H2 అనుకుంటాం. H2 ఎంత మనకి ఇక్కడ సో 6 సెంటీమీటర్ అనమాట. తర్వాత మరి చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సో D ఇంటూ H1 ప్లస్ H2 అనమాట ఇక్కడ. సో అంటే దీనిలో విలువలు ప్రతిక్షేపిద్దాం మనం. A ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ D అంటే మనకి ఎంత చెప్పండి, కర్ణం ఇక్కడ 10 కాబట్టి 10 రాస్తున్నా. తర్వాత H1 ప్లస్ H2 ఎత్తులు ఇక్కడ మనకి సో 5 ప్లస్ 6 అనమాట. క్యాన్సల్ చేస్తాం మనం, 2 × 2 2 ఎదుల 10 ఇక్కడ. తర్వాత A ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 6 అంతా 11, 11 ఎదులు ఎంత చెప్పండి 55 కాబట్టి సో 55 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఏబిసిడి యొక్క అటువంటి చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 55 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ ఏముందంటే వృత్త పరిధి 22 సెంటీమీటర్లైన అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటే మనకి వృత్తం గీసిన చూడండి ఇక్కడ. ఈ మొత్తం వృత్తం అనమాట. వృత్తం యొక్క పరిధి ఎంత అయిపోయింది 22 సెంటీమీటర్స్ మన వృత్త పరిధి యొక్క ఫార్ములా సో 2πr. వృత్త పరిధి మొత్తం 22 కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ 22 ఇక్కడ. తర్వాత సో 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 కాబట్టి 22/7 ఇంటూ r అనమాట. ఇక్కడ ఇక్కడ 22కి సమానం అవుతుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 22 క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, r ఈజ్ ఈక్వల్ టు 7/2 అనమాట. కాబట్టి ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత 7/2 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. తర్వాత అయితే మనకేమడిగింది ఇక్కడ సో అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అయితే అది అర్ధవృత్తం తీసుకుంటాం మనము. సో దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా సో 1/2πr² అనమాట. సో పూర్తి వృత్తం అయితే వైశాల్యం πr², అర్ధవృత్తం అంటే 1/2πr² అనమాట. మరి దీని విలువ ప్రతిక్షేపిస్తే 1/2 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి పై అంటే ఎంత సో 22/7 ఇంటూ r అంటే మనకి ఎంత వచ్చింది 7/2 కాబట్టి r/2 r² అంటే ఏమొస్తుంది 7/2² కాబట్టి 7/2 ఇంటూ 7/2 అనమాట. ఇప్పుడు 7 క్యాన్సల్ చేద్దాం మనము. అప్పుడు మనకు వచ్చేదేమంటే సో ఇక్కడ 2తో క్యాన్సల్ చేద్దాం మనము. 2 × 2 11 ఇక్కడ. మరి 11 ఏళ్ళు ఎంత 77 అనమాట. 77 సో 2 2 4 వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తాం మనము దశాంశ భిన్నంగా మారుస్తే వస్తుంది 4 చేత 77 భాగిస్తే సో 4 ఎక్కము 4 అనమాట. ఇక్కడ మీకు 3 వస్తుంది ఇక్కడ 37. సో 4 9 36 మళ్ళీ 1 వచ్చింది. సో పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 4 2 8 మళ్ళీ 2 వస్తుంది. పాయింట్కి 0 కాబట్టి 4 5 సో 20 కాబట్టి మనకు వచ్చిన విలువ ఏంటంటే 19.25. కాబట్టి సో అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఎంతంటే మనకు 19.25 చదరపు సెంటీమీటర్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ప్రీవియస్ డిఎస్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. అన్ని సరే ఒక డిఎస్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట ఇవి. థ్యాంక్ యూ.